ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. జహీరాబాద్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా గంభీరంగా చూస్తూ ఉన్నానని కేసీఆర్ అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని, తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపిస్తామని చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, కాంగ్రెస్ వాళ్లు పోల్ పెడితే తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడతామని చెప్పారు. కైలాసం ఆడితే పెద్ద పాము మింగినట్లుగా ఉంది ప్రజల పరిస్థితి అని కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో విజయం తమదేనని చెప్పారు కేసీఆర్. ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఓట్లు వేస్తే మంచి గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. అన్ని వర్గాలను ముంచిన పార్టీ కాంగ్రెస్ అని కేసీఆర్ విమర్శించారు. ఇది ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే అన్ని మబ్బులు విడిపోయిన ప్రజలకన్నా తెలిసిపోతుంది మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది ప్రతిపాదిస్తుంది. ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంఘవేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, అంత దూరమే ఉండదు. ఆరాధన కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు కలుపు రాకల్పని ఏర్పడుతుంది. మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చాయి ఆందోళన. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించాము. ఏం కోసా నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోసపడ్డాం, ఏం పరస్కారాలు మనతో, బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. కరెంట్ కావచ్చు తెచ్చుకున్నాం, 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేస్తున్నాం రైతులు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంఘవేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇంకా కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తిని మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1 కోటి భూమి ఇప్పుడు 50 లక్షల కరెక్ట్. ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चों क्या दबे होगा. तुम्हारे क्या हुआ बहन, तुम्हारे क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है. 70% गिर गया. हर कोई पूछ रहे, हर कोई केसीआर भी याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశాలని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదు భూములు, డిమాండ్ పెరగాలని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండేది. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా.
ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం నాకు గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టారు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది 30% మనకు వాడు పెట్టింది మనం పెట్టింది కాదు 75 ఈ పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళతో మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతుందని చెప్తున్నా వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్ల అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినవి చేసుకుంటూ పోయింది ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిస్తాడు ఇంకో ఇస్తారా ఇంకో 4-5 నెలలైతే జీతాలే కష్టమైంది ఉంటుంది అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతారు పైసలు మీరు దొరుకుతారు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు ఇవాళతోనేం కాదు 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు అందరు మంచి గుణాలు ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్లే అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు ఎవరితో కాదు అది అబద్దాల పంచాంగం మళ్ళా మనమే కొట్లాడాలి అంతేనా పక్క మాటేనా ఇది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా సరే నేను రైట్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ జహీరాబాద్ నుండి వచ్చిన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అట్లాగే ఏడాది పాటు తాను మౌనంగా ఉన్నానని అన్నీ గమనిస్తూ ఉన్నానని కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని అందువల్లే కాంగ్రెస్ పార్టీతో చాలా కోపంగా ఉన్నారని అంటున్నారు కేసీఆర్. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏంటంటే తిరిగి పునరుజ్జీవితం కావాలని చెప్పి అలాగే ఫిబ్రవరి నెలాఖరికి ఒక సభ కూడా పెడతామని అంటున్నారు కేసీఆర్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి, ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. చాలా కాలంగా కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే ఒక ప్రచారం నేపథ్యంలో ఈయన చాలా ఓపెన్గా ఈరోజు మాట్లాడారు. ముఖ్యంగా చూసినట్టయితే తాను చాలా కాలంగా గంభీరంగా మౌనంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. నేను కొడితే మామూలుగా ఉండదు, చాలా గట్టిగా కొట్టడం నాకు ఉన్నటువంటి అలవాటు అనేటువంటి కామెంట్ని కూడా ఆయన చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరి చివరిలో
పెద్ద భారీ బహిరంగ సభను కూడా తెలంగాణలోని ఏదో ఒక జిల్లాలో నిర్వహించాలని కూడా కేసీఆర్ చెప్పారు. అది ముఖ్యంగా అటు హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, అదేవిధంగా వరంగల్ జిల్లాలో కానీ ఎక్కడ దగ్గర భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రాజెక్టులు అక్కడనే నిలిచిపోయాయి. ముఖ్యంగా సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎండబెడుతుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యలు అయితే చేశారు. మరోవైపు తాను ఎన్నో ప్రభుత్వాలను చూశాను కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదంటూ కూడా ఆయన గట్టి కామెంటే చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే ఏడాదిలోనే ఒక ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చింది, దేశంలో ఏ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఖచ్చితంగా జనాలు కొట్టే స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి గ్రామ సభల్లో కూడా ఆ దృశ్యాలను చూసామన్నటువంటి విషయాలను కూడా ఆయన అక్కడ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోల్ పెడితేనే బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలంటూ కూడా అక్కడ పోల్లో రిజల్ట్ వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉందో గమనించవచ్చు అన్నటువంటి అంశాన్ని కూడా ఈరోజు కార్యకర్తలు చెప్పారు. మరోవైపు కాగు రిపోర్టు ప్రకారం పోయిన ఏడాది కంటే ఈ ఏడాది 13,000 కోట్ల ఆదాయం తగ్గింది. తానున్నప్పుడు ఏటా 10,000 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాం. కానీ ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిపోయింది. రానున్న రోజుల్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదనేటువంటి అంశాన్ని కూడా కుండబద్దలు కొట్టారు. మరోవైపు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా పూర్తిగా దివాలా తీయించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదే, ఖచ్చితంగా ఇందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు చాలా ఆగ్రహంగా ఈ ప్రభుత్వంపై ఉన్నారన్న అంశాన్ని కూడా ఆయన కూలంకషంగా వాళ్ళందరికీ కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే రైతు దీక్షలు, రైతు ధర్నాలతో మనం ముందుకెళ్తున్నాం. రైతు రుణమాఫీ, రైతు సంబంధించినటువంటి భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇవ్వదు అనే అంశాన్ని తాను ఎన్నికల ప్రచారంలోనే చెప్పాను. ఆనాడే రైతు భరోసా, రైతు బంధుకు రామ్ చెప్తారు ఈ ప్రభుత్వం అని చెప్పినాను. ఖచ్చితంగా అదే నిజమైంది. ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వదు అన్నటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఫిబ్రవరిలో ఖచ్చితంగా భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగేలా చేస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.